जय गुरुदत्ता जय गुरुदत्ता जय हो अप्पाजी जय हो जय जय हो अप्पाजी 1942 మే 26న పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మేకేదాటు కావేరి ఆర్కావతి గుప్తగామిని నదుల సంగమ క్షేత్రంలో బ్రహ్మకుండంలో అవతరించారు. 2024 జూలై 14 ఆదివారానికి పూజ్య సద్గురు దేవులు అవతరించి 30,000 రోజులు పూర్తి అవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఖమ్మం ఎస్జీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం బస్ డిపో వెనుక శ్రీ సీతారామ మందిరంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం ఖమ్మం నగర బస్టాండ్లో 500 మంది ప్రయాణికులకు నిరుపేదలకు దత్తభిక్ష అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎస్జీఎస్ ట్రస్ట్ ప్రధాన నిర్వాహకులు దత్త సేవకులు కోన గోవిందరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలి అని, సమాజంలో శాంతి ప్రేమ తత్వాన్ని మరింతగా పెంపొందింపచేసేందుకు పాటుపడాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో దత్త సేవకులు వదనేపల్లి నరసింహారావు, బెజ్జాల ఈశ్వర్రావు, తాటికొండ వెంకటేశ్వరరావు, పెరుగు వెంకటరమణ యాదవ్, ఆర్టీసీ అధికారులు గుండు మాధవరావు, షాగలి, పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది, పలు దత్త సేవకులు పాల్గొన్నారు. जय गुरुदत्ता 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 జై గురుదత్త. మనము గణపతి సచ్చిదానంద స్వామీజీ డివోటీస్గా ఇక్కడ మనం ఎస్జీఎస్ ట్రస్ట్ అని మనకు అవధూత దత్తపీఠ యొక్క బ్రాంచ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని దాని తరఫున నిరంతరం హిందూ ధర్మ ప్రచారం, అనఘాష్టి వ్రతము, అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు స్వామీజీ అష్టానక్షత్ర అన్నదానము, ఈరోజుకి స్వామీజీ అవతారాన్ని తీసుకొని 30,000 రోజులు అవుతుంది. ఈ సందర్భంగా ఘనంగా మనం అన్ని రకాలైనటువంటి వంటలతో మనం అన్నదానం చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా సహకరించి దీనికి ఇచ్చేవాళ్ళు, తయారు చేసేవాళ్ళు, పెట్టేవాళ్ళు, తినేవాళ్ళు వీళ్ళందరూ ఉంటేనే ఒక కార్యక్రమం జరుగుద్ది. కాబట్టి అందరూ కూడా దయవుంచి కోఆపరేట్ చేసి వాలంటీర్స్తో సహా ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాల్సిందిగా, ఇదే కంటిన్యూస్గా ఇదే స్పిరిట్లో ఈ యొక్క కలియుగం బ్రతికున్నంతకాలం కూడా స్వామీజీ పేరు మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం జరగాలని నేను కోరుకుంటున్నాను. జై గురుదత్త. जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता